హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికి ఒక గ్లాసు రైస్ తీసుకుందామండి. దీంట్లోనే అర గ్లాసు మినపగుండ్లు, గ్లాస్ బియ్యంకి అర గ్లాసు మినపగుండ్లు, ఒక 3 చెంచాలు శనగపప్పు అయితే వేసుకుంటున్నానండి. దీనివల్ల దోశ చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఈసారి అలా ట్రై చేయండి. అలాగే 1/2 స్పూన్ మెంతులు అన్నీ వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము. ఒక 6-7 గంటల తర్వాత తీసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. శనగపప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి దోశకి. క్రిస్పీనెస్, దోశ టెక్స్చరే మారిపోతుందన్నమాట. చాలా కలర్ కూడా చేంజ్ అవుతుంది దానివల్ల. అందుకని ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. బాగుంటుంది. మీరు ఈసారి అలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ పిండిని మనం ఎంతవరకు అయితే వేసుకుంటామంటే ఎన్ని దోశలకి కావాలో మనకి వేరుగా తీసుకుంటాం కదండి ఆ పిండి దాంట్లో ఇప్పుడు బొంబాయి రవ్వ అండి. ఇది మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కలుపుకోవాలండి. మనం ఎక్కువ పిండి తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఒక 4 స్పూన్లు, లేదంటే తక్కువ పిండి తీసుకుంటే ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది బొంబాయి రవ్వ యాడ్ చేయటం వల్ల. నేనైతే పిండి కొద్దిగా తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోను ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. అది కూడా మనం వేసుకునే ఒక పావు గంట 20 నిమిషాల ముందు వేసుకొని నానబెట్టుకోవాలండి పిండి. మనం వెంటనే వేసుకోకూడదన్నమాట. ఇవి పిండి కలుపుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్, కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. చూసారా, అట్లా గంటె జారు విధంగా పిండి అలా కలుపుకొని పెనం వేడి చేసుకొని దోశలు వేసేసుకుంటే మన పిండి దోశలు రెడీ. బొంబాయి రవ్వ, శనగపప్పు వీటి వల్ల మనకి దోశ టేస్ట్ అనేది, కలర్ కానివ్వండి, క్రిస్పీనెస్ యాడ్ అవుతాయి అన్నమాట. మీరు కూడా ఈసారి ఎప్పుడులా కాకుండా ఇలా వేసి చూడండి. చూసారా కలర్ ఎంత వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో కలరు. సన్నగా కూడా వస్తాయండి దోశలు, క్రిస్పీగా కూడా ఉంటాయి. తింటుంటే తినబుద్ధి అవుతుంది అన్నమాట. 2 తినేవాళ్ళు 4 తింటారు. నిజమండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అలా మొత్తం పిండి వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ దోశలు రెడీ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి, దోశలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్.